తన ప్రాణాన్ని సాక్రిఫైస్ చేశాడు. మనము మనకిచ్చిన బాధ్యతలు, మనకిచ్చిన విధులు, మనకిచ్చినటువంటి యేసు ప్రభు రాజ్యభారము పేదలను కనికరించుట, మన జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యభారము పేదలను కనికరించుట. ఎందుకంటే తన కుమారుడు వెళ్తున్నప్పుడు కొంతమంది దొంగలు పట్టుకొని అతని రాజుకు తెలిసి ఆ ముగ్గురు పిలిపించాడు. అయ్యా మీకేం కావాలని ఒక సభలో అడిగినప్పుడు ఆ సభలో మొదటి రక్షణ అడిగారు, నాకు ఇల్లు కావాలి సార్ అన్నారు. ఇల్లుని సెటిల్ చేశారు. మూడో అతను అడిగారు. ఆశ్చర్యం వేసింది, నేను ఇంటికి రావట్లేదని. సరే చిన్న మాటే కదా అని చెప్పి రాజుగారు, అయ్యా నేను వస్తున్నాను పోదాం ఇంటికి అని చెప్పి ఆ ఇంటికి వెళ్ళి భోజనం తీసుకొని వస్తున్నాడు. అయితే రాజు అక్కడికి వచ్చినప్పుడు పట్టణాన్ని మార్చేశాడు. ఎందుకంటే క్రిస్మస్ దినాల్లో మనం ఆఫీసర్స్ని పిలుస్తాం, మినిస్టర్స్ని పిలుస్తాం, లీడర్స్ని పిలుస్తాం చర్చలకి. కారణం ఏంటంటే మాది చూడండి, ఈ కార్యక్రమం చక్కగా నడుస్తుంది. ఎప్పుడు కూడా మీ సలహా సూచనల సహకారం మనకి ఉండాలి, జిల్లా స్థాయిలో ఉండాలి, అలాగే ప్రభుత్వంలో ఉండాలి. విద్య కలిగి ఉన్నారు. ఎందుకు తెలుసా? ఇది ఇప్పుడు కాదు, 2012లో మాట. కానీ జ్ఞానము అక్కడ క్రిస్టియానిటీ ఎక్కువ ఉంది కేరళలో. జ్ఞానం ఎక్కడ ఉంటుందో క్రైస్తత్వం అక్కడ ఉన్నప్పుడు దైవత్వం అక్కడ ఉంటుంది. కనుక దేవుని ప్రియమైన జ్ఞానం కలిగి ఉండండి. మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనందంగా చేశారు. మీ అందరూ కూడా మీరందరూ దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. నెక్స్ట్ చదవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వచనాల వరకు చదువుకుందాం. ఆ దినములలో న్యాయం ఇది కురేనియు సిరియా దేశములకు అధిపతి అయి ఉన్నప్పుడు వెళ్ళి యేసేపు దావీదు వంశములోను గోత్రములో కొంచెం ప్రభుత్వాలు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం చూస్తున్నాం. క్రిస్మస్ మనం ఎందుకు జరుపుతున్నాం? క్రిస్మస్ అనేది అసలు ఏంటి అని మనకి చాలామంది తెలిసినటువంటి సత్యం. ఎంత తెలిసినా కానీ కొంత మనం ప్రాధాన్యత ఇస్తాం ప్రతిదానికి కూడా. మంచి భోజనం అని తెలుసు, వెంటనే 2 ముద్దలు తింటాం. మంచి వాతావరణం తెలుసు, కానీ టైం ఉండదు మనకి. కనుక ఈరోజు లోక రక్షకుడు పుట్టాడు. రక్షకుడు ఎందుకు పుట్టాడు? కారణం ఏంటి? రక్షకుడు లోకాన్ని పాపంతో నిండి ఉన్నటువంటి లోకాన్ని రక్షించడం కొరకు యేసుక్రీస్తు కన్య మరియ గర్భమున పరిశుద్ధుడై పుట్టాడు. ఆ పుట్టిన యొక్క ఆ బాలుని యొక్క వృత్తి ఏంటి? ఒకరిని ఒకరు గౌరవించి వినయపూర్వకంగా జీవించాలి. మాకు మీ అనుగ్రహాలు దయచేయండి.
మీ యొక్క ఆశీస్సులు మా అందరి మీద ఉన్నట్టు దీవించాలి. మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఇది చిన్నప్పుడు తర్వాత ఇది ఫస్ట్ టైం ఉంది దట్ నేను క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పాల్గొస్తున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉన్నాను ఇక్కడ వచ్చి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇది ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఉంది, డిసెంబర్ ఎండింగ్ విత్ ద ఎండింగ్ ఆఫ్ ఇయర్ 2021. ఇది ఒక మంచి అవకాశం ఉంది టు రిఫ్లెక్ట్ ఆన్ అవర్ ప్రీవియస్ ఇయర్, దట్ 2021 ఎలా how it went. So it is the time to think about all the good things that have happened. For example, all the people who have helped us during the year, all the district administration, they have been very helpful and cooperative with me, and so I'm very thankful to all of you. I'm expressing my heartfelt gratitude for that. And it is also a good time to think about what all good things you have done, what are your successes during the year, and also about your failures, what did not go well, to learn from them so that in the coming year 2022 our mistakes asalu repeat cheyam adi resolve cheyali. And it is also a chance to forgive everybody. For example, if you had any problem with anyone, anybody was not good to you, or you were not good to someone, ఇది ఒక ఆపర్చునిటీ ఉంది టు అన్ని డిఫరెన్సెస్, అన్ని ప్రాబ్లమ్స్ మర్చిపోయి ఒక ఫ్రెష్ స్లేట్, సో ఫ్రెష్ న్యూ ఇయర్ స్టార్ట్ చేయడానికి. ఎంతోమంది క్రిస్మస్ అంటే ఒక క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించి పండగ కాకుండా ఈరోజు చూస్తూ ఉంటే అందరూ జరుపుకుంటారు. ఇంటింటిలో క్రిస్మస్ సందర్భంగా ఏదో కార్యక్రమాలు జరుపుతూ ఉంది. నా ఇంట్లో కానీ, ఎస్పీ గారి ఇంట్లో కానీ ఏదో ఒక క్రిస్మస్ చెప్పి ఏదో కార్యక్రమాలు చేస్తున్నాము. కానీ ఇలాంటి కమ్యూనిటీలో వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక ప్లాట్ఫామ్, గౌరవ మంత్రి గారు ఇక్కడ ఉన్నారు, అలాగే ప్రజాప్రతినిధులు ఉన్నారు, ముఖ్యంగా పిల్లలు ఉన్నారు. సో ఇది ఒక మంచి అవకాశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కలిగించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. లేకుండా ఒకరోజు 25వ తేదీ సెలవు అవుతుంది, ఆఫీస్ వెళ్ళకుండా ఇంట్లో ఉండిపోయి ఏదో కార్యక్రమాలు చేస్తాం తప్ప ఇలాంటి ఫెస్టివిటీతో పండుగ వాతావరణంలో జరగదు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన జిల్లాలో కూడా కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మనం క్రియేట్ చేసి జిల్లా స్థాయిలో హెచ్ఓడి క్రియేట్ చేసి క్షేత్రస్థాయిలో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్స్లు వాళ్ళ సహకారం, సెక్రటేరియట్ స్థాయిలో సిబ్బందులు, అలాగే వాలంటీర్ సహకారంతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒక సంక్షేమ కార్యక్రమంలో ఎలాంటి విభేదాలు లేకుండా అందరికీ వచ్చినట్టు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయో అన్నీ కూడా ఈ క్రిస్టియన్ ఉన్నటువంటి మైనారిటీ గ్రూపులు ఉన్నా కానీ వాళ్ళకి కూడా అందుతున్నాయి. ఎక్కడ ఉన్న సమస్యలు ఉంటే క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బందులు పరిష్కారం చేసుకుంటూ ముందు వెళ్తున్నారు. దాంతోపాటు ప్రత్యేకంగా ఏదైనా ఈ స్కాలర్షిప్ సంబంధించి ఎడ్యుకేషన్లో చూస్తే జగన్న విద్యాదేవిన, వసతి దేవిన లాంటి కార్యక్రమాలతో పాటు ఎన్నో కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో చేస్తున్నాము. కానీ ఈరోజు ప్రత్యేకంగా క్రిస్మస్ ప్రీ క్రిస్మస్ ఈవెంట్, అలాగే క్రిస్మస్ పండుగ సందర్భంగా మన జిల్లాలో కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడైనా ఇలాంటి సమస్యలు ఉంటే మనం చర్చించి మాట్లాడి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయో మనం క్షేత్రస్థాయిలో మేము చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన ఈ సందర్భంగా అవసరం ఉంది. అదే స్వాగతం. ఒక సంవత్సరం విరామం తర్వాత మళ్ళీ మనం ఈ యొక్క క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నాం. శుభ సందర్భం. కరోనా మహమ్మారి జూన్ విధించి పూర్తిగా ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేసిన నేపథ్యంలో పాఠశాలలు, పరిశ్రమలు పూర్తిగా మూతవేయబడినటువంటి పరిస్థితుల్లో మనిషి దగ్గరకు వచ్చే పరిస్థితి లేకుండా భయపడుతూ ఈ యొక్క సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు వేసుకుంటూ, శానిటేషన్ పాటిస్తూ మనల్ని మనం కాపాడుకోవడానికి ఎంతో ప్రయాసపడి కరోనా మహమ్మారిని చివరిగా ఈ యొక్క వ్యాక్సిన్ ద్వారా
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల ద్వారా కొంత మేరకు మనం అరికట్టగలిగిన పరిస్థితులు. శ్రవంతిలో వల్ల మనం క్రమేపీ కోరుకుంటూ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళా ఒక సాధారణ జీవితానికి మనం దగ్గరలో ఉన్నాం. ఈ సందర్భంగా ఈ యొక్క క్రిస్మస్ పండుగ మళ్ళా జరుపుకోవాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు అంత రాష్ట్రం అంతా మళ్ళా ఎంతో ఆనందంతో ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న పరిస్థితి. క్రిస్మస్ పండుగ అంటే డిసెంబర్ మాసం వచ్చిందంటే క్రిస్మస్ పండుగ యొక్క ఆనంద మధుర స్మృతులు మళ్ళా మన మధ్యలోకి వస్తాయి. ప్రతి సంవత్సరంలాగే ఆ యొక్క క్యారల్స్ పాటలు కానివ్వండి, ఆ యొక్క క్రిస్మస్ ట్రీ కానివ్వండి, ఆ యొక్క స్టార్ కానివ్వండి, ఇవన్నీ క్రిస్మస్ పండుగ గుర్తించుకో. డిసెంబర్ మాసంలో యేసు ప్రభు జన్మించాడనేది మనం చరిత్ర చెప్తాం. నిజంగా ఒక పక్కన చూసుకుంటే డిసెంబర్ మాసంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా తమతో పాటు తమ వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆనందంగా ఉంచాలని, వారి కోసం ఏదో ఒకటి చేయాలని ఒక సామాజిక స్పృహతో ఉన్నటువంటి వ్యక్తులు జన్మిస్తారు. అందుకు ఉదాహరణ యేసు ప్రభు. మరి అట్లాగే మన జన హృదయ నేత, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటుంది. చూడండి, ఏదో ఒకటి చేయాలి ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి, ఈ రాష్ట్రానికి అని చెప్పి ఈరోజు వాళ్ళ ఆలోచనలో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా కలెక్టర్ గారు చెప్పినట్టు హాస్టళ్లకు గౌరవ వేతనం, అట్లాగే మైనారిటీ సంక్షేమ శాఖకు మరి అనుబంధమైనటువంటి ముస్లిం మైనారిటీ కూడా మరి మౌజంలో కానివ్వండి, మౌర్వీలో కానివ్వండి, వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆ యొక్క గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000 పెంచడం, ఇంకొక 5,000 ఇవ్వడం. అట్లాగే క్రిస్టియన్స్ మరి క్రైస్తవ మరి సమాజానికి సంబంధించి చర్చిలు, ఏవైతే చర్చిలు నిర్మాణం చేస్తూ ఉన్నారో చర్చిలకు సంబంధించినటువంటి ఆ నిర్మాణానికి ఇంకా ఆర్థిక సహాయం అందిస్తూ ముందుకు తీసుకోవడం. ఈ విధంగా సమాజంలో దళితులు కానివ్వండి, దళిత క్రైస్తవులు కానివ్వండి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఉదాహరణకు విద్యాశాఖ తీసుకుంటే అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి. చాలా సంతోషం. మరి ఈరోజు అధికారికంగా సెమీ క్రిస్మస్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అదృష్టవశాత్తు ఈరోజే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కావడం నిజంగా చాలా సంతోషంగా ఉందని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడే మన సురేష్ గారు అన్నారు, యేసుక్రీస్తు డిసెంబర్ నాడు పుట్టాడు అని. నిజంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిసెంబర్ నాడు పుట్టాడు. అదృష్టవశాత్తు నేను కూడా డిసెంబర్లో పుట్టాను. నాకు కూడా సంతోషంగా తెలియజేస్తున్నాను. మరి ఎందుకంటే నాకు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. గతంలో కూడా చెప్పాను నేను ఒకసారి. లాస్ట్ టైం నేను మినిస్టర్ ఉన్నప్పుడు 2009లో అప్పుడు మైండ్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒకరోజు నాకు సడన్గా కొద్దిగా హార్ట్ ఏదో నడుస్తున్న ఆయాసం వచ్చింది. వెంటనే నేను నిమ్స్ హాస్పిటల్కి పోతే ఈజీ చేస్తే చేంజెస్ ఉన్నాయి అన్నారు. అయినా సెకండ్ ఒపీనియన్కి మళ్ళీ నేను కేర్ హాస్పిటల్కి పోయాను. అక్కడ కూడా ఉంది చేంజెస్ ఉన్నాయి, మీరు ఇక్కడ హాస్పిటల్లో ఉండాలన్నారు. సరే అక్కడ కేర్ హాస్పిటల్లో ఉన్నాం. మసిల్స్ మార్నింగ్ ఇంజక్షన్ ఇచ్చారు. మసిల్స్ మార్నింగ్ యాంజర్ చేయాలన్నారు. మసిల్స్ మార్నింగ్ అప్పుడు సీఎం గారు మిస్సెస్ విజయం గారు హాస్పిటల్కి వచ్చి నీకేం పర్వాలేదే, బాగానే ఉంటుందిలే అని చెప్పాడు అని ప్రార్థన చేశారు. అంటే నేను ప్రార్థన చేసిన అక్కడే ఉంది హాస్పిటల్ అంటే నేను ప్రార్థన మన యాంజోకి పోయాను. ఏం లేదని చెప్పాడు డాక్టర్. అంటే అంటే దైవం ఆమె చేత తెప్పించింది అని చెప్పి అనిపించింది. అట్లా కొన్ని విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. అన్ని హిందువులు మతమే కాదు, అన్ని మతాలు సమానం అనేది మనందరూ కూడా భావించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటాను.
కులంలో ఇవన్నీ కూడా అన్ని కులాలు అన్ని మతాలు ఒకటేనట్టుగా మనం భావించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ థ్యాంక్స్ టు మన కలెక్టర్ గారు అండ్ ఎస్పీ గారు ఫర్ దర్ ఎఫర్ట్స్ దట్ వాళ్ళు ఈ చర్చి ఓపెన్ చేసేదానికి వాళ్ళు చేసిన ఎఫర్ట్స్ చాలా ఎఫర్ట్స్ అని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే చాలా రోజుల నుంచి అది ఇబ్బంది, మరి కొంతమంది వల్ల ఆ చర్చి ఓపెన్ చేయకపోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మరి ఈరోజు ఆ చర్చి ఓపెన్ చేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నా. అందరూ కూడా ఈరోజు ప్రార్థన చేసుకుంటున్నారంటే వాళ్ళిద్దరు వాళ్ళు అని చెప్పి వాళ్ళిద్దరికి ఒకసారి అభినందించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అందుకని నేను మంత్రిగా ఉండి కూడా నేను ఓపెన్ చేయలేకపోయానని చెప్పి నేను చాలా బాధపడ్డాను. అనుకుంటే నిద్రలేని రాత్రి కూడా నేను అనుభవించిన పరిస్థితులు ఉన్నాయి. అది కలెక్టర్ గారికి నేను రోజు ఎస్పీ గారికి ఇద్దరు కూడా ఎట్లయినా మీరు ఓపెన్ చేయాలంటే నాకు తెలియదు మీరు అని చెప్పంటే వాళ్ళు కష్టపడి ఏదో సామరస్యంగా అది ఓపెన్ చేసినప్పుడు నిజంగా నేను అన్నింటిలో ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ డిసెంబర్లో ఓపెన్ చేయడం కూడా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరూ తెలిసి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్స్కి అందరికీ సమానంగా మరి అన్ని రకాలుగా ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయని కూడా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు సెమీ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం కూడా ఆయన కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే పాస్టర్స్ అందరూ కూడా కొంచెం అలాగే క్రిస్మస్ సాంగ్ పాడే వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి పాటలు పాడాల్సిందిగా ఆహ్వానిస్తారు. పాస్టర్స్ అందరూ ముందుకు రండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రిస్తునందు ప్రియ పెద్దలు, అతిథి మహాలు, మరి పొలిటీషియన్స్, మినిస్టర్లు, మరి పరిపాలన. సో
it was really wonderful. I was connected with the message. Remember that, please. We're praying for you every day, and all the ministers, our dear Education Minister Vasana Garu and Suresh Garu and